ఆ బిడ్డ పేరు సతీష్. గడ్డం ఉంటుంది ఆయనకి. సతీష్ ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం. నీతో ఉన్న వారందరూ నిన్ను వదిలేశారంట. ఒకప్పుడు నీ వెనకాల తిరిగిన వాళ్ళందరూ ఈరోజు నిన్ను వదిలేశారు. అనరాని మాటలు నిన్ను అంటున్నారు. బంధువులు, రక్త సంబంధికులు. ఈరోజు తల దించబడ్డది నీది. యేసయ్య ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, కానీ యేసయ్య లిఫ్ట్ చేశాడు ఈరోజు ఫోను. ఆమేన్. ఇంతమందిలో ఆ బిడ్డ కనబడట్లేదు. ఆ బిడ్డ పేరు సతీష్. గడ్డం ఉంటుంది ఆయనకి. సతీష్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసు ఆమేన్. వచ్చేసేనా, నా దేవుడు నిన్ను దీవించబోతుంది. ఆమేన్. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. యేసయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధిని నన్ను ఆదుకొని నా పెన్నిధి. కనుడా నీ దివ్య సన్నిధిని నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలి. సతీష్ సతీష్ ఎక్కడి నుంచి వచ్చావు? ఆ? ఎన్ని కిలోమీటర్లు? 400 కిలోమీటర్స్. వచ్చేటప్పుడు హ్యాపీగా వచ్చావా? హ్యాపీగానే వచ్చావు. ప్రార్థన చేసుకొని వచ్చావు. సతీష్, నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు చెప్పొద్దు, నేను చెప్తా. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఆమేన్. స్తోత్రం. ఓ జీసస్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ ఆమేన్. సతీష్, ఎందుకు ఏడుస్తున్నావు? చాలా ప్రాబ్లమ్స్. రాజీవ్ చెప్పు నాన్న, ఏంటి ప్రాబ్లం? చాలా చెప్పుకోలేదు. అంత ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చేసినాయి? బిజినెస్ వాళ్ళు. బిజినెస్. దేవుడు నాతో మాట్లాడింది కరెక్టేనా? కరెక్టే సార్. ఇక్కడ ఆమేన్. యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను యేసయ్యని అడిగిన. జీసస్. నేమ్ కాలింగ్స్ కాదు, వాళ్ళ నువ్వే చూపెట్టాల ప్రభు. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ వాళ్ళు లేచి రావడం కాదు, నేనే లేపాలి వాళ్ళని. ఆమేన్ కొట్టాల గట్టిగా చెప్పు. ఆమేన్ ఆమేన్. ఆమేన్. సతీష్ చెప్పు, ఏంటి బాధలు? దేవుడు వింటున్నాడు, చెప్పు. ఎవరో ఏమనుకుంటారంటే అనుకునేటోళ్ళు ఎవరు బెటరు సతీష్? నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఏంటి వేదన చెప్పు. ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఫైనాన్షియల్ ప్రాబ్లం. అప్పున్నవా? ఎంత ఉంటావు? 50 lakhs. 50 lakhs. జీసస్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏమనిపిస్తుంది సతీష్ ఇప్పుడు? దేవుడు నిన్ను పిలిచాడు కదా. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది.
యేసయ్యా. దేవుడు ఇంకోటి కూడా చెప్పాడు, నీతో ఉన్న వారందరూ నిన్ను వదిలేశారంట. ఒకప్పుడు నీ వెనకాల తిరిగిన వాళ్ళందరూ ఈరోజు నిన్ను వదిలేశారు. అవును. అనరాని మాటలు నిన్ను అంటున్నారు, బంధువులు, రక్త సంబంధికులు. ఈరోజు తల దించబడ్డది నీదే, అవునా? అవును. కానీ యేసయ్య నీ తల ఎత్తబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీవే కావాలయ్యా. సతీష్, నిన్ను దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. God bless you, సతీష్. God bless you, సతీష్. యేసయ్య నీకు దిక్కు, యేసయ్య తప్ప నీకు దిక్కెవరు లేరు. యేసయ్యకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పు. యేసయ్యకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏసైకి చాలా థ్యాంక్స్ చెప్పను. కళ్ళు మూసుకో, మనస్ఫూర్తిగా చెప్పు యేసయ్యకి. ఏసయ్యా, ఆ. ఆమేన్ హల్లెలూయా. నీ బరువంతా దించేసాయి, గుండెలో ఉన్న బరువు. చెప్పు నాన్న. ఇంతకంటే ఏం చెప్పలేను సార్. చెప్పలేవు. నేను అనుకోలేదు అసలు. నేను ఫస్ట్ టైం ఇది రావడం. ఫస్ట్ టైం. నేను ఎప్పుడు యూట్యూబ్లో కూడా చూడలేదు. కానీ మా మా రిలేటివ్స్ చెప్తే వచ్చాను. చర్చ్కి వెళ్ళావు. అస్సలు ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా థ్యాంక్ యూ యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ యేసయ్యా. రిలేటివ్స్ ఏమని చెప్పారు? విజయవాడలో మీటింగ్ జరుగుతుంది, ఆ, అక్కడికి వెళ్ళు, ఆ, వెళ్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, ఆ, ఏసైని నమ్మకో ఆ. అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు చర్చికి వెళ్ళలే సతీష్ నువ్వు? అసలు ఎప్పుడో అంటే రేరు, బాగా రేరు. అసలు నేను క్రిస్టియన్ ఇప్పుడు కూడా కాదు, క్రిస్టియన్ కాదు, హిందూ. హిందూ. ఆమేన్ జీసస్. ఆమేన్. ఈరోజు నీకు యేసయ్య కావాలా? కావాలా? ఈరోజు ఏసయ్య ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మైక్ పట్టుకో, చేతులు పైకి లేపు. ఐ లవ్ యూ యేసయ్య. ఐ లవ్ యూ ఏసయ్య. మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ ఏసయ్య. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలయ్యా. చెప్పు. నాకు నువ్వు కావాలి అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. అందరు నన్ను వదిలేశారయ్యా, అందరు నన్ను వదిలేశారు. అందరూ వదిలేశారు, నువ్వు అక్కడే ఉన్నావు ఏసయ్య. నిజంగా అందరూ వదిలేశారు. జీసస్. అందరు వదిలేశారు. డబ్బులు ఉన్నప్పుడు చాలా మంది తిరిగారు, డబ్బులు ఉన్నప్పుడు అందరు వచ్చారు, కానీ మొత్తం పోయాయి, ఏమీ లేవు, ఏమీ లేవు. అంతా నీళ్ళు. 50 లక్షల అప్పు మాత్రం మిగిలింది. ఇప్పుడు నాకు ఆ. ఎవ్వడూ పట్టించుకోవట్లేదు. ఆ. కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లే, కానీ యేసయ్య లిఫ్ట్ చేశాడు ఈరోజు ఫోను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నాట్ ఓన్లీ ఆడియో కాల్, వీడియో కాల్లో నిన్ను చూశాడు. ఆమేన్ ఆమేన్ నీ కన్నీరును దేవుడు సతీష్ చూడబోతున్నాడు. ఆమేన్ నీ అప్పులన్నీ తొలగించి సాక్షికరముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. తండ్రి, ఈ బిడ్డను దీవించండి, ఆమేన్ ఈ తమ్ముడిని దీవించండి అయ్యా. ఆమేన్ ఈ చేతులను బలపరచండి, ఆమేన్ స్థిరపరచండి. ఆమేన్ అప్పులన్నీ తీరిపోవాలా, ఆమేన్ గొప్పవాడగునుగాక. ఆమేన్. బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డాడీ. ఒక అన్నున్నాడన్న, ఒక అన్నున్నాడని మర్చిపోకు. యేసయ్య కావాలంట. ఆమేన్. గాడ్ బ్లెస్ యు సతీష్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. వెళ్ళిపో. గాడ్ బ్లెస్ యు సతీష్. గాడ్ బ్లెస్ యు. సతీష్, పాస్టర్ అమ్మ తేజను విమర్శిస్తున్నాడు లూసిఫర్. సతీష్, నువ్వు ఎవరో నాకు తెలుసా? తెలీదు, నిజం అస్సలు చెప్పు. తెలీదు, నిజం చెప్పు సతీష్. అస్సలు తెలీదు. అస్సలు నన్ను ఎప్పుడైనా, అంటే నేను నిన్ను ఎప్పుడైనా చూసానా? మీరు నన్ను ఎప్పుడు చూడలేదు, నేను కూడా ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. ఆమేన్. ఆమేన్. చెప్పు, ఆ లూసిఫర్కి చెప్పు. ఇటు చూడు, చెప్పు. అసలు- ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి. అనకాపల్లి నుంచి వచ్చాను. అనకాపల్లి నుంచి వచ్చారు.
వాడు చెప్పేదంతా అబద్ధం. అబద్ధం మొత్తం. దేవుడు నిన్ను దీవించును గాక సతీష్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. సదాకాలము